హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ద ఆర్డర్ ఆఫ్ ఫిల్లింగ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సబ్షెల్స్ విల్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దీనికి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ. Energy increase if n plus L value increases, energy increases. Energy increases, n plus L value increases. So మనం ఏ ఆటంలోనైనా ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసేటప్పుడు ఈ రూల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దట్ ఈస్ ఎనర్జీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n ప్లస్ ఎల్ వాల్యూ. సో మనం ఆర్బిటాల్స్లో మనం ఎలక్ట్రాన్స్ని ఎట్లా ఫిల్ చేస్తామంటే ఫ్రమ్ లోవర్ ఎనర్జీ టు హయ్యర్ ఎనర్జీ. ఇది బేస్డ్ అయింది మనకు ఆబ్బు ప్రిన్సిపల్ మీద. ఇది ఆబ్బు ప్రిన్సిపల్ మీద బేస్ అయింది ఇది. సో ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఎప్పుడైనా మనకి ఇలాగే జరగాలి, ఇన్ వన్ వే ఓన్లీ, లో ఎనర్జీ టు హైయర్ ఎనర్జీ. అంటే లో ఎనర్జీ ఉండాలంటే దానికి ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ అనేది ఖచ్చితంగా తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆటం తీసుకుందాం. లెట్స్ టేక్ కార్బన్. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్, అది కార్బన్ అటామిక్ నెంబర్ 6. సో ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 1s2 2s2 2p2 6. సో మనం ఇక్కడ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ అసలు ఎన్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. సో స్టూడెంట్స్, మీకు ఎల్ అంటే కూడా తెలుసు, ఇది అజ్ముతాల్ క్వాంటం నెంబర్. సో మనకు ఎన్ వాల్యూస్ ఎప్పుడైనా 1 స్టార్ట్ అయ్యి 1 2 3 అండ్ సో ఆన్. ఎల్ వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి, 0 1 2 3 సో ఆన్. సో మనకు ఎల్ వాల్యూస్ ఎస్ పి డి ఎఫ్. ఇక్కడ మనం ఎల్ వాల్యూస్ ఎలా రాస్తామంటే ఎస్కి 0, పికి 1, డికి 2 అండ్ ఎఫ్కి 3. సో ఇవి మనకు ఎల్ వాల్యూస్. సో మనం ఇక్కడ చూద్దాం ఎల్ వాల్యూ, ఇది N1. ఇప్పుడు ఇది ఎన్ఎస్ మీన్స్ ఇప్పుడు N ఈక్వల్ టు ఇక్కడ 1 ఉంది. సో మనం ఇక్కడ ఎన్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకొని తీసుకున్నాం. ఇక్కడ ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. మనకి ఇక్కడ ఎస్ అనేది అజ్ముతాల్ క్వాంటం నెంబర్. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎలా స్టూడెంట్స్, ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, ఎస్ మనకి ఎస్పిడిఎఫ్ ఇవన్నీ అజ్ముతాల్ క్వాంటం నెంబర్ అంటే ఎల్ వాల్యూస్ కిందకి వస్తాయి. సో ఇక్కడ మనం ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎట్లా చేసినామంటే ఫ్రమ్ లోవర్ ఎనర్జీ టు హైయర్ ఎనర్జీ. సో మనం ఇక్కడ లోవర్ ఎనర్జీ టు హైయర్ ఎనర్జీ మాత్రం ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ చూద్దాం. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత ఉంది? 1 ప్లస్ ఎస్ అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 2, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఎల్ వాల్యూ ఇక్కడ ఏముంది? ఎస్ ఉంది, 0 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఇక్కడ ఎన్ వాల్యూ 2 అండ్ ఇక్కడ ఎల్ వాల్యూ పి అంటే ఇక్కడ 1, 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. అంటే మనకి ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే మనకు ఫిల్లింగ్ అవుతుంది. అంటే ఆబ్బు ప్రిన్సిపల్ మనకి ఖచ్చితంగా ఇక్కడ ఆబ్బు ప్రిన్సిపల్ని మనం పాటిస్తున్నాం. సో ఇక్కడ లోవర్ ఎనర్జీ టు హైయర్ ఎనర్జీ మనకు ఎనర్జీ అనేది ఎప్పుడు ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ ఫిల్లింగ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, లెట్స్ వి టేక్ 2 ఎగ్జాంపుల్స్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఉంది అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా ఉంది. సో మనకి ఇక్కడ సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఇది నీట్ 2019లో ఇచ్చిండు. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ ఎనర్జీ. సో ఇక్కడ మనకు ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ ఎనర్జీ ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఇక్కడ ఈ ఎనర్జీ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ.
ఓకే సారీ స్టూడెంట్స్, మనం ఇక్కడ చిన్న స్టేట్మెంట్ మిస్ అయ్యాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ స్టూడెంట్స్, ఇక్కడ మనకు ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 5s ఉంది, 4d ఉంది. ఇవి రెండింటికి మనకు n+l వాల్యూ 5+0 5, 4+d అంటే అక్కడ 2, సో 4+. ఇప్పుడు మనకు d వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2, ఇక్కడ 4+2 6 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తుంది కూడా మీరు ఫిల్ చేస్తారు. ఇఫ్ ఒకవేళ మనం 4p తీసుకుందాం, 4p అంటే 4+p 1 అంటే 5, అంటే 4p అండ్ 5 రెండింటికి n+l వాల్యూ 5 ఉంది. సో ఇప్పుడు ముందు దేని ఫిల్ చేయాలి? సో దీనికోసం మనం వీ హ్యావ్ స్మాల్ స్టేట్మెంట్ స్టూడెంట్స్, దట్ ఈస్ ఇఫ్ టూ సబ్షెల్స్ have the same n+l value, then the subshell with lower n value, అంటే దేనికైతే n వాల్యూ తక్కువగా ఉంటుందో విల్ బి ఫిల్డ్ ఫస్ట్ ఎలక్ట్రాన్స్ మనం అందులోనే ఫిల్ చేయాలి. సో ఇక్కడ మనకు కింద ఏముంది, 4p ఉంది, ఇక్కడ 4p అండ్ 5s, 4p, 5s రెండింటికి మనకు n+l వాల్యూ 5 వస్తుంది. సో ఇక్కడ n వాల్యూ మనకు దేనికి తక్కువ ఉంది, n వాల్యూ 4pకి తక్కువ ఉంది. సో 4p is to be filled first. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటిదంటే 4d, 5p, 5f అండ్ 6p ఆర్బిటాల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ ఎనర్జీ. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్, సో డిక్రీజింగ్ ఎనర్జీలో మనకు ఎందులో కరెక్ట్ ఆప్షన్ ఉంది అంటే ఆర్బిటాల్స్ అనేది డిక్రీజింగ్ ఎనర్జీలో ఆర్డర్ ఉంది. సో ఏ ఆర్డర్ మనకు కరెక్ట్? ఇది మనకు 2019లో ఇచ్చారు క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ 1 2 3 4 ఈ 4 మనం ఫస్ట్ n+l వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 4d తీసుకుందాం స్టూడెంట్స్. 4d 4 ప్లస్ మనకు d అంటే 2 6. నెక్స్ట్ 5p తీసుకుందాం. 5p తీసుకుందాం. సో 5p 5 + 1 6 అండ్ నెక్స్ట్ వన్ 5f. 5 + 3 5f, 5 + 3 8 అండ్ నెక్స్ట్ 6p తీసుకుందాం. 6p 6 ప్లస్ p అంటే మనకు 1, సో 7. సో ఇక్కడ మనకు ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ అన్నిటికన్నా దేనికి తక్కువ ఉంది, 4dకి 5bకి తక్కువ ఉంది. సో మనకు ఏది ఫస్ట్ ఫిల్ అవ్వాలంటే మనకు n+l వాల్యూ రెండింటికి ఒకవేళ సేమ్ ఉంటే దేనికైతే n వాల్యూ తక్కువ ఉంటుందో అది మనం ఫస్ట్ ఫిల్ చేయాలి. సో ఇక్కడ n వాల్యూ దేనికి తక్కువ ఉంది, 4dకి తక్కువ ఉంది. సో మనం ఆర్డర్ 4d. సో మనకి ఇక్కడ లోవర్ ఎనర్జీ దేనికి ఉంది, 4d, దాని 4d తర్వాత 5p, దాని తర్వాత మనకు 6pకి ఉంది, దాని తర్వాత నెక్స్ట్ 5fకి ఉంది. సో ఇది మనకు లోవర్ ఎనర్జీ టు హై ఎనర్జీ ఫిల్ అయింది. బట్ ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏం అడిగిందంటే ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ ఎనర్జీ అని అడిగిండు. సో మనం హైయెస్ట్ నుంచి లోయెస్ట్ తీసుకోవాలి. సో ద ఆన్సర్ ఈస్ 5f greater than 6p greater than 5p and greater than 4d. So students, what is the option? It is option B is the correct. Okay students, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. The order of filling electrons in the orbitals of an atom. ఒక ఆటంలో మనకు ఆర్డర్ ఆఫ్ ఫిల్లింగ్ ఆర్బిటాల్స్ ఎట్లా ఫిల్ అవుతాయి, ఈ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు స్టూడెంట్స్, ABCD. ఈ 4 ఆప్షన్స్లో మనకు ఏది కరెక్ట్ అనేది మనం n+l వాల్యూస్ ఆర్డర్ తెలుసు కదా, n+l వాల్యూ దేనికి తక్కువ ఉంటే సో అది ముందు ఫిల్ అవుతుంది. సో దాని ప్రకారం మనం ఈజీగా చెప్పచ్చు. సో ఈ ఆప్షన్స్ బట్టి చెప్పచ్చు. ఇక్కడ 3D 5s 4p 4s.
3D, 3 plus 1 4, 4s, 4 plus 0 4, 5s, 5 plus 0 5, 3D, 3 plus 2 5. సో అందుకన్నా తక్కువ ఇదే ఉంది. సో డైరెక్ట్ ఆప్షన్ మీరు డైరెక్ట్ దీనికి వెళ్ళిపోవచ్చు, 4s, 3D, 4p. ఓకే స్టూడెంట్స్, ద బి ఆప్షన్ ఇస్ కరెక్ట్. సో మీకు వెరిఫై అయ్యాలంటే ఏం లేదు స్టూడెంట్స్, జస్ట్ 4s, 3D, 4p, 5s అండ్ 4D. ఈ ఆర్డర్ చూసుకోండి, 4 ప్లస్ s ఆర్బిటాల్ 0 4a, 3 ప్లస్ d ఆర్బిటాల్ 2. మనకు ఇక్కడ ఎల్ వాల్యూస్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 3 ప్లస్ ఇక్కడ d ఈజ్ ఈక్వల్ టు 2, సో మనకు 5. అండ్ ఇక్కడ 4 ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 1 ఎల్ వాల్యూ 5. సో మనం ఇక్కడ లోయెస్ట్ ఎన్ వాల్యూ దేనికైతే ఉందో సో అది ఫస్ట్ మనకు ఫిల్లింగ్లో ఫస్ట్ రావాలి. దాని తర్వాత నెక్స్ట్ 5 ప్లస్ 0 5. ఓకే, నెక్స్ట్ 4D, 4 ప్లస్ D ఎంత 2 6. సో ఇక్కడ లోయెస్ట్ ఎన్ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ మూడింటికి సేమ్ ఉంది, బట్ ఇక్కడ స్టూడెంట్స్ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే లోయెస్ట్ ఎన్ వాల్యూ 3 4 5. సో ఫిల్లింగ్ అనేది ఇలాగే రావాలి. ఓకే స్టూడెంట్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. And if you have any doubts regarding this topic or any other biology or chemistry topics, just put in the comment section. Thank you students.